అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిరసనగా ఈ నెల 12న వైసీపీ పోరుబాటకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఈ పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కోరారు. జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 12న జిల్లా కేంద్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున నిర్వహించే నిరసన ర్యాలీలో పాల్గొనాలని అనంత్ కోరారు. అదే రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇంతవరకు కానీ ఇక్కడ అమలు పరిచిన పాపాన పోలేదు. నిన్న ఫిబ్రవరిలో 28వ తేదీ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తీసుకొచ్చిన తర్వాతనే 2004 నుంచే ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఉన్నతమైన విద్య కూడా అభ్యసించి విదేశాల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు కూడా విద్య అభ్యసించి ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్. అధికారంలోకి వచ్చి 9 నెలల్లో కూడా గతంలో ఉండే 3,600 కోట్ల రూపాయలు కానీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే మార్చి 30 తేదీకి పూర్తి అవుతున్న అకాడమిక్ ఇయర్కి అంతా కలిసి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థుల తరపున కాలేజీ యాజమాన్యాలకు కూడా ఎన్నికల హామీలకు అన్ని కూడా ఇంతవరకు కానీ ఇక్కడ అమలు పరిచిన పాపాన పోలేదు. నిన్న ఫిబ్రవరిలో 28వ తేదీ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తీసుకొచ్చిన తర్వాతనే 2004 నుంచే